స్వాగతం మై ఛానల్ సస్పెన్స్ స్టోరీస్. ఈ కథ పాత అద్దం రహస్యం. హైదరాబాద్లో చదువుతున్న సంజయ్ అనే అమ్మాయి హాస్టల్ నుంచి కొత్తగా ఒక అద్దె ఇంటికి మారింది. ఆ ఇల్లు పాతదైనా శుభ్రంగా ఉంది. కానీ బెడ్రూమ్లో ఒక పెద్ద అద్దం గోడకి ఆంచి ఉంది. వాళ్ళ ఇంటి యజమాని చెప్పాడు, ఈ అద్దం చాలా పాతది, మేము ఎప్పుడూ తాగలేదు, కానీ తీసేయమంటారా అని అడిగాడు. సంజయ్ నిర్లక్ష్యంగా నవ్వింది. అద్దం వల్ల ఏమవుతుంది, అలాగే ఉంచండి అన్నది సంజయ్. మొదటి రాత్రే అద్దంలో ఏదో వింత కనిపించింది సంజయ్కి. సంజయ్ దుప్పట్లో పడుకున్నా కళ్ళు మూసుకోలేకపోయింది. ఒక శబ్దం, టిక్ 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 అంటూ. ఆమె లేచి అద్దం వైపు చూసింది. అద్దంలో తన ప్రతిబింబం ఉంది, కానీ వెనక వేరే నీడ కూడా ఉంది. ఆమె వెంటనే తిరిగింది. భయంతో లైట్ వేసుకుంది. సంజయ్ మనసులో, ఇది నా భ్రమ మాత్రమే, కొత్త ఇల్లు కాబట్టి అలా అనిపిస్తుంది అనుకుంది. రోజు గడుస్తున్న కొద్దీ ఆ అద్దం వింతలు పెరిగాయి. ఉదయం తయారవుతున్నప్పుడు అద్దంలో తన ముఖం బదులు వేరే ఒక ముసలి మహిళ ముఖం కనిపించింది. ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళగా లోపల నుండి ఎవరైనా సహాయం చెయ్యు అని అనడం విన్నది. కొన్నిసార్లు అద్దంలో తన ప్రతిబింబం కళ్ళు మూసుకోకుండా మెల్లగా నవ్వుకుంటుంది. సంజయ్కి భయపడింది. ఆమె స్నేహితులు నిఖిల్ని చూపించింది. కానీ నిఖిల్ చూడగా సాధారణ అద్దమే కనిపించింది. నీకు భ్రాంతులు వస్తున్నాయి, ఒత్తిడి ఎక్కువైందేమో సంజయ్ అన్నాడు నిఖిల్. సంజయ్ మాత్రం నిశ్చయంగా చెప్పింది, లేదు నిఖిల్, ఈ అద్దంలో ఏదో రహస్యం ఉంది అని అన్నది. సంజయ్ ఇంటి యజమాని దగ్గరికి అడిగింది. అతను మొదట తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ చివరికి నిజం బయటపెట్టాడు. ఈ అద్దం మా అమ్మమ్మకి చెందినది. ఆమె ఒకప్పుడు పెద్ద వైద్యురాలు, కానీ ఊరిలో ఎవరూ నమ్మలేదు. ఆమెను మంత్రగత్తె అని ఆరోపించి హతమార్చారు. చావడానికి ముందు ఆమె ప్రమాణం చేసింది, నా ఆత్మ ఈ అద్దంలోనే బంధించబడుతుంది, నన్ను మోసం చేసిన వారిని ఈ అద్దం శపిస్తుంది అని. ఆ తర్వాత ఎవరూ ఈ అద్దం దగ్గర ఉండలేకపోయారు. సంజయ్ రోమాలు నెక్కిబొడిచాయి. అంటే ఈ అద్దంలో నిజంగానే ఆత్మ ఉందా అన్నది సంజయ్. రాత్రి 12 గంటలకు సంజయ్ ధైర్యం చేసి అద్దం ఎదుర కూర్చుంది. దీపం వెలిగించి జపం చేసింది. అద్దంలో మళ్ళీ ఆ ముసలి మహిళ రూపం కనిపించింది. ఆమె కన్నీరు కారుస్తూ చెప్పింది, నేను దుష్టురాలు కాదు బంగారమా, నేను ఈ ఊరిని కాపాడేదాన్ని, కానీ నన్ను ద్రోహం చేశారు, నన్ను ఈ అద్దంలో బంధించారు, నువ్వు మాత్రమే నన్ను విముక్తి చేయగలవు అన్నది ఆ ముసలి. సంజయ్ భయంతో వణికినా ధైర్యం చేసి ఆ అద్దాన్ని బద్దలుకొట్టింది. అద్దం పగిలిన క్షణం గతంతా గాలి ఊగిసలాగింది. ఆమె చెదరగొట్టే అరుపు వినిపించింది. తర్వాత నిశ్శబ్దం. రెండో రోజు ఉదయం గది ప్రశాంతంగా ఉంది. అద్దం పూర్తిగా పగిలిపోయి నేల మీద చెలచెదరై ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం, గోడ మీద రక్తంతో రాసిన అక్షరాలు, ధన్యవాదాలు బంగారమా, ఇప్పుడు నేను స్వేచ్ఛ పొందాను అని. సంజయ్ గుండెలో ఒకంత భయం, ఒకంత కరుణ కలిసిపోయాయి. ఆమె ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది, కానీ తన జీవితమంతా గుర్తుంచుకుంది. ఒక అద్దంలో ప్రతిబింబం ఎప్పుడూ నిజం కాకపోవచ్చు, కానీ ప్రతిబింబాలు మరణాల రహస్యం కూడా దాచుకుంటాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.